తెలంగాణ ముచ్చట్లు గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే పెట్రోల్ మరియు డీజిల్ కొరత అనేది హన్మకొండ, వరంగల్, కాజీపేట రైట్ సిటీస్ లో అధికంగా కనిపిస్తుంది. దీనికి గల కారణం ఏంటో ఒకసారి ఇక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇక్కడ హెచ్పి బ్యాంక్ కు సంబంధించిన మేనేజర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇలానే ఇంకో ప్రజలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. లేదండి, యాక్చువల్లీ ఇది మాది నాయుడు పెట్రోల్ పంప్. ఇది మాది 45 years నుంచి ఉంది ఇది ఇక్కడ. అంటే నేను యాక్చువల్లీ ఇది ఓనర్ ఆఫ్ దిస్ అవుట్లెట్. మాకు ఏంటంటే మేము ఇదివరకు మాకు క్రెడిట్ బేసిస్ ఉండే డీజిల్. మాకు ఫస్ట్ ఆఫీసర్స్ క్రెడిట్ ఇచ్చేది. తర్వాత ఏమన్నారంటే 0 చేసి తీసుకోమన్నారు. ఇప్పుడు ఏమైంది అంటే మళ్ళీ వాళ్ళు అడ్వాన్స్ కూడా కట్టి తీసుకోమని అంటున్నారు. యాక్చువల్లీ థింగ్ ఈజ్ ప్రోడక్ట్ ఫుల్ ఉంది, ప్రోడక్ట్ షార్టేజ్ ఏం లేదు. ఇప్పుడు వార్ క్రైసిస్ చేయబట్టి ఈ కంపెనీ వాళ్ళు పర్ లీటర్ మీద 80 to 100 రూపీస్ ఏమో, తర్వాత పెట్రోల్ మీదనేమో 30 to 35 రూపీస్ లాస్లో అమ్ముతున్నారు. అయితే ఏం చేస్తున్నారంటే వాళ్ళు డైలీ వాళ్ళు లోడ్స్ పంపించట్లేదు. మేము డబ్బులు కట్టినాక కూడా 2-3 డేస్కి మాకు ఒక ట్యాంకర్ వస్తుంది. అది వీళ్ళు పబ్లిక్ ఏంటంటే ప్యానిక్ బయింగ్ ఒకటి అయిపోయింది వాళ్ళకి, పెట్రోల్ వస్తుందో రాదో అని. ఇప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తం 4-5 ఊర్లలో మొత్తం అన్ని పంప్స్ డ్రై ఉన్నాయి, ఐఓసీ కానీ బీపీసీ కానీ. వాళ్ళు పొద్దున 6 o'clock నా ట్యాంకర్ వచ్చింది, 8 o'clock నుంచే ట్యాంకర్ చేసి మొత్తం జనాలు మొత్తం ఫుల్ అయిపోయారు. మాకేంటంటే కంపెనీ నుంచి ఆర్డర్స్, మీరు దాన్ని ఏంటి అంటే రేషన్ చేసి అమ్మండి, ఒకటి రోజు మీరు 10 kg అంటే కష్టం కదా అని వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ పబ్లిక్ ఏంటంటే దే ఆర్ ప్యానిక్ బయింగ్. వాళ్ళకి భయం, ఒకవేళ అయిపోతే మళ్ళీ వస్తుందో రాదో, మళ్ళీ మాకు ఎప్పుడు దొరుకుతుందో అని చెప్పి క్యాన్స్ తెచ్చినా కూడా మేము వాళ్ళు 50 లీటర్స్ క్యాన్ తెచ్చినా కూడా మేము 20 లీటర్స్ రేషన్ చేసి అమ్ముతున్నాం అండి. అట్లా ఇప్పుడు ఇంకొక 4-5 డేస్లో మరి గవర్నమెంట్ రేట్ పెంచుతా అంటుంది. రేట్ పెరిగితే నాకు తెలిసి కస్టమర్స్ దే హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ సమ్ బ్యాక్లాష్ ఆఫ్ అరౌండ్ 10 to 15 రూపీస్. వీ హ్యావ్ టు గెట్ రెడీ. గవర్నమెంట్ అయితే పెంచుతారని అనుకుంటాం. ఒకవేళ పెంచినంత మాత్రం ఆయిల్ కంపెనీస్ మీద కూడా ఈ బర్డెన్ కొంచెం తగ్గుతుంది. సో అప్పుడు మనకు మళ్ళీ ఐ థింక్ కంప్లీట్ నార్మల్ ఒక 1 వీక్ వరకు. మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారుగా, మీకు ఎలా అనిపిస్తుంది? సామాన్యుల ప్రజలు ఎలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది? చాలా బాగలేదు. ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్ లేదు. మేము ఏదో అనుకున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వేస్ట్. ఎందుకంటే మాకు గత ఎప్పుడైనా ఇంత ప్రాబ్లం ఎన్నడూ మేము ఎదురు చేయలేదు, ఇదే ఫస్ట్. కానీ ఇది ప్రభుత్వం చాలా బాగాలేదు, వేస్ట్. ప్రభుత్వం అనేది బాగాలేదని మనుషులు వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనికి ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని మేము ఆటో డ్రైవర్లము, ఒక లేబర్లము, రైల్వేస్ లేబర్లము, మా గురించి మీరు ఆలోచించకపోతే మేము ఎట్లా బతకాలి అయిపోయింది. దీన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా ఆలోచించాలి. మా గురించి కొంచెం జాలి చూపండి. మీతో ఇదే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, అంతే.